కేరళ హైకోర్టులో పక్కింట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను తీసేయాలని, అవి మాకు బాగా భంగం కలిగిస్తున్నాయి, మా ప్రైవసీని దెబ్బతీస్తున్నాయి, ఆ సీసీ కెమెరాల నుంచి వచ్చేటటువంటి రేస్ వెలుగు ఏదైతే ఉందో అది మా హాల్లోకి వస్తుంది, మా కిచెన్లోకి వస్తుంది, మా బెడ్రూమ్లోకి కూడా వస్తుంది, మా ప్రైవసీని వాళ్ళు వీడియో తీస్తున్నారు అనే ఉద్దేశంతో ఒక పిటిషనర్, ఆయన వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కేరళ హైకోర్టులో కేసు వేశారు. అంటే ఆ సీసీ కెమెరాలను తొలగించాలి. దీనికి కేరళ హైకోర్టు కేసును కొట్టేసింది ఎందుకో తర్వాత మనం డిస్కస్ చేస్తాం. ప్రైవసీ విషయానికి వస్తే ఇదే సీసీ కెమెరాల విషయంలో ఆగ్నేస్ మైకేల్ వర్సెస్ చెరనెల్లూరు గ్రామ పంచాయతీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సీసీ కెమెరా అంటే సీసీటీవీ నిఘా కెమెరా ఏర్పాటు చేసే ముసుగులో కొంతమంది వ్యక్తులు తమ పొరుగువారి వ్యవహారాల్లో చొరబడ్డానికి అనుమతి లేదు, చొరబడ్డానికి అనుమతించకూడదని అది పేర్కొంటుంది. అంటే సీసీ కెమెరాల ముసుగులో వేరే వాళ్ళ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయకూడదు అనేది ఆగ్నేస్ మైకేల్ వర్సెస్ చెరనెల్లూరు గ్రామ పంచాయతీ కేసులో చెప్పింది. అయితే ఇక్కడ కేరళ హైకోర్టు ఈ కేసును కొట్టేయడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే, మొట్టమొదటిది పిటిషనర్ ఎవరైతే ఉన్నారో, పిటిషనరు రెస్పాండెంట్ వాళ్ళ హస్బెండ్ను చంపేసినట్లుగా అతని మీద కేసు ఉంది, అంటే మర్డర్ కేసు ఉంది. అంతేకాకుండా రెస్పాండెంట్లు ఇద్దరు పెట్టారు. రెస్పాండెంట్లు ఇద్దరు వాళ్ళు భర్తలు కోల్పోయినటువంటి వాళ్ళు. సో వాళ్ళ మీద రేప్ కేసు కూడా జరిగింది, వాళ్ళ మీద రేప్ అటాక్ కూడా జరిగింది అని చెప్పేసి ఇతని మీద, పిటిషనర్ మీద కేసు ఉంది. 354, 354A, 354B, 511, 376 ఐపీసీ కింద అతనికి ఆల్రెడీ కేసు నడుస్తుంది. ఈ విషయంలో వాళ్ళ రక్షణ కోసం సీసీ కెమెరాలు పెట్టుకున్నామని చెప్తున్నారు. ఈవెన్ దో కేఎస్ పుట్టుస్వామి అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ టు ప్రైవసీ అనేది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ కింద సంతృప్తి పరిచే విధంగా ఉండాలి. టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అనేటటువంటిది ఇక్కడ రైట్ టు ప్రైవసీ అండ్ ఆల్సో రైట్ టు లైఫ్, రైట్ టు ప్రొటెక్షన్. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది, అది కూడా డిగ్నిటీగా జీవించే హక్కు ఉంది, ఎలాంటి ఒడిదుడుకు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జీవించే హక్కు ఉంది. దీన్ని కంపేర్ చేస్తే అంటే ప్రైవసీ కన్నా భద్రత ముఖ్యం, అదే టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటే ప్రైవసీ కన్నా భద్రత ముఖ్యం అనే దాని మీద ఈ కేసును కేరళ హైకోర్టు కొట్టేయడం జరిగింది.